अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अर्रहीहुल मख्तूम। మహాప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్ర. ఫుజార్ యుద్ధం. దైవ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం 15 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు ఫుజార్ యుద్ధం సంభవించింది. ఇది ఖురైష్ వారి మిత్రులు బనూ కనానాకు ఖైస్ ఐలాన్కు నడుమ జరిగిన యుద్ధం. ఖురైష్ కనానాల సైన్యాధ్యక్షుడు హరబ్ బిన్ ఉమయ్య. ఇతను తన వయస్సు, గౌరవం రీత్యా ఖురైష్ మరియు కనానాల దృష్టిలో పెద్దవాడు. యుద్ధంలో మొదట ఖైస్ తెగకే ఆధిక్యత లభించినప్పటికీ మధ్యాహ్నం అయ్యేసరికి కనానా సైన్యమే ఆధిక్యత సంపాదించింది. ఈ యుద్ధాన్ని ఫుజార్ యుద్ధం అనడానికి కారణం ఏమిటంటే ఇది హరం దైవగృహం దగ్గర నిషిద్ధ మాసాలలో జరిగిన యుద్ధం. ఈ రెంటి గౌరవాన్ని మంటగలిపిన యుద్ధం. ఈ యుద్ధంలో దైవ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం కూడా పాల్గొన్నారు. ఆయన ఆ యుద్ధంలో తన పినతండ్రులకు అంబులను అందించారు. హిల్ఫుల్ ఫుజూల్. ఈ యుద్ధం జరిగిన అనంతరం ఓ నిషిద్ధ మాసం జిల్ఖాదాలో హిల్ఫుల్ ఫుజూల్ అనే ఒప్పందం ఒకటి జరిగింది. కొన్ని ఖురైష్ తెగలు అంటే బనూ హాషిం, బనూ ముత్తలిబ్, బనూ అసద్ బిన్ అబ్దుల్ ఉజ్జా, బనూ జహ్రా బిన్ కిలాబ్ మరియు బనీ ఖైమ్ బిన్ ముర్రాలు దీన్ని నిర్వహించాయి. వీరంతా అబ్దుల్లా బిన్ జుదాన్ తైమీ ఇంట చేరారు. వయస్సులోనూ గౌరవంలోనూ అతను అందరికంటే మిన్న కావడం అందుకు కారణం. అందరూ ఓ మాట మీద నిలబడి మక్కాలో ఏ పీడితుడు కనబడినా అతడు మక్కావాసి అయినా కాకపోయినా సరే కలిసికట్టుగా అతనికి సహాయం చేద్దామని, అతని హక్కును అతనికి ఇప్పిద్దామని ప్రమాణం చేశారు. ఈ ప్రమాణ సభలో దైవ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం కూడా ఉన్నారు. దైవదౌత్య బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా సల్లెల్లాహు అలైహి వసల్లం గారు ఇలా సెలవిస్తూ ఉండేవారు: నేను అబ్దుల్లా బిన్ జుదాన్ ఇంట జరిగిన యుద్ధంలో చేరి ఉన్నవాణ్ణి. దానికి బదులు నాకు ఎర్ర వంటలు కూడా నచ్చవు. ఒకవేళ ఇస్లాం కాలంలో నన్ను ఈ ఒప్పందం కోసం పిలిస్తే తప్పక వెళ్ళేవాణ్ణి. తెగల దురభిమానానికి ఈ ఒప్పందం గొడ్డలిపెట్టు అయింది. దీని వెనుక ఉన్న కారణం ఏమిటంటే జుబైర్ తెగకు చెందిన ఓ వ్యక్తి వర్తక సామగ్రి విక్రయించడానికి మక్కా వచ్చాడు. ఆజ్ బిన్ వైల్ అనే వ్యక్తి ఆ సరుకును కొన్నాడు, కానీ ధర చెల్లించలేదు. అతను